హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే సమోసాలను ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇవి సింపుల్గా కొన్ని టిప్స్ని ఫాలో అవుతే చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇవి మనకి మార్వడి స్వీట్ స్టాల్స్లో అవి దొరుకుతాయి మనకి, అలా మనకి చాలా టేస్టీగా కనిపిస్తూ ఉంటాయి. అవి సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇంట్లోనే చాలా హైజెనిక్గా చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఇలా వ్యాక్సీ పొటాటోస్ తీసుకున్నానండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ప్రస్తుతానికి మనకి ఇవి దొరుకుతున్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. దీంతో చేద్దాం. ఈరోజు ముందుగా బఠానీని ఒక గంట సేపు నానబెట్టుకుందామండి. బయట దొరికే బఠానీని ఒక్కొక్కసారి వెండిపోయిన బఠానీలనే నానబెట్టి కలర్ వేసి అమ్ముతుంటారు. ఉడికేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకుందాము. బీట్రూట్ని సెపరేట్గా మనం ఉడకపెట్టుకుందామండి. ఈ బఠానీ, బంగాళదుంప, క్యారెట్తో పాటు ఉడకపెట్టుకుంటే ఆ బీట్రూట్ కలర్ దీనికి అంటుకుని బిర్యానీ అంతగా బాగోదండి. కాబట్టి ఈ బఠానీ, బంగాళదుంప, క్యారెట్ని వేరేగా ఉడకపెట్టుకుందామండి. ఇలా మొత్తం వీటిని ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. ఇలా సెపరేట్గా బంగాళదుంపలు నేను ఒక 1/2 కిలో తీసుకున్నానండి. 1/2 కిలోకి ఒక 100 గ్రామ్స్ క్యారెట్, బీట్రూట్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మనకి ఒక 1/4 కిలో వరకు ఆనియన్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక 100 గ్రాములు వేరుశనగ గుళ్ళు, ఒక 2 నిమ్మకాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అండి. మన టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా, మనం తీసుకునే క్వాంటిటీస్ని బట్టి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఒక కడాయిలో ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంకా కారం వేసుకొని ఒకసారి కొంచెం మిక్స్ చేసుకుందాం. ఈ మొత్తం అంతా కూడా ఇలా కొంచెం ఇలా మిక్స్ చేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం హోల్ మసాలా వేసుకుంటున్నానండి నేను. ఇలా హోల్ మసాలా వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి, కర్రీ బాగానే ఉంటుంది. మీరు ఈ హోల్ మసాలా ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరం మసాలా కానీ ఇంకా మీకు కావాలంటే చాట్ మసాలా కూడా ఈ స్టేజ్లో వేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చండి. స్పైసీనెస్ ఇంకా తినాలి, మంచి ఫ్లేవర్స్ ఉండాలనుకుంటే మీరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే హోల్ మసాలా వేస్తున్నానండి, ఈ స్పైసీనెస్ మాకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంగు అండి, 1 స్పూన్ వరకు నేను ఇంగు వేస్తున్నాను. ఇంగు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులోకి మీరు ఒకటి ఇంకా ఇంగు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చిల్లీని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా దగ్గరగా చేసుకుందామండి. ఇలా దగ్గర అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ ఇంకా క్యారెట్ ఇలా వేస్తూ కొంచెం కొంచెంగా మళ్ళీ వీటిని మిక్స్ చేస్తూ ఒక్కొక్కటిగా మొత్తం వేసుకోవాలండి. ఈ బీట్రూట్ వేయడం వల్ల మొత్తం అంతా కూడా కర్రీకి ఆ కలర్ అంటుకుపోతుంది. మనం ఇలా విడిగా మనము బాయిల్ చేసి వేసుకోవడం వల్ల అలా అవ్వకుండా పర్ఫెక్ట్గా కర్రీ కూడా అపిరెన్స్ బాగుంటుందండి. ఇందులో తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా దగ్గరగా చేసుకోవాలండి. ఇందులో వేసిన మన ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయి దగ్గరగా ఇలా గుజ్జులా తయారవుతుంది కర్రీ అంతా కూడా. ఇప్పుడు ఇదంతా ఇలా మొత్తం అన్నీ కూడా కర్రీ అంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్లో మనము ఈ బంగాళదుంపలని ముక్కల్ని బాయిల్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత చివరిగా ఇందులోకి మనము పల్లీలు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు ఇందులోకి వేసేసుకొని చివరిగా కొంచెం నిమ్మకాయ రసం అండి, లైట్గా మన పులుపు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి మనం డౌ రెడీ చేసుకుందామండి. సమోసా కోసము నేను ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి మైదా పిండి తీసుకొని ఇందులోకి కొంచెం బటర్ వేసుకొని ఇలా ఒక 50 గ్రామ్స్ వరకు బటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదే మెయిన్ స్టెప్ అండి మనకి సమోసా కోసము. మనం పిండి కలపడంలోనే చాలా పర్ఫెక్ట్గా చూసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. బటర్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఈ పిండికి బాగా పట్టేలాగా మనం ఈ విధంగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఈ చిన్న టిప్స్ని మనం ఇలా ఫాలో అవుతూ చేసుకుంటే సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులోకి ఖచ్చితంగా వామ్ వేసుకోవాలండి, వామ్ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా 1/2 స్పూన్ వరకు వామ్ వేసుకొని ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని ఈ విధంగా దగ్గరగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మరీ చపాతీ పిండిలాగా మెత్తగా స్మూత్గా కాకుండా కొంచెం హార్డ్గానే ఉండాలండి ఈ పిండి అంతా కూడా. ఇలా కొంచెం టైట్గా బిగుగా ఉండేలా ఉంటేనే మన సమోసాలు చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి. ఆ తర్వాత కొంచెం ఇలా బాల్స్లా రెడీ చేసుకోవాలి. ఇవి బాల్ చేసేటప్పుడు కూడా కొంచెం మనకు స్టిఫ్గా ఉంటాయి, అయినా కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత దీన్ని అంతా ఒక్కొక్క బాల్ని తీసుకొని ఈ విధంగా చపాతీని ఒత్తుకుంటున్నట్టుగా మొత్తం అంతా రోల్ చేసుకుందాము. ఇలా కొంచెం బాగా పలచగా, అంటే మరీ పలచగా కాకుండా అలా దలసరిగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకొని జాగ్రత్తగా దీన్ని మనం మొత్తం అంతా రోల్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీనికి ఇలా సెంటర్గా మనము ఇలా కట్ చేసుకొని ఒక దాంట్లో 2 సమోసాలు వస్తాయండి మనకి. ఈ విధంగా 2 కింద డివైడ్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇలాగే సేమ్ ప్రాసెస్లో అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకుందామండి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు ఇందులోకి మనం ఇలా కట్ చేసి ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను మీకు. ఇలా జస్ట్ ఇలా ఉండాలండి పలచగా, ఇంతకన్నా ఎక్కువ దలసరిగా ఉన్నా కూడా బాగోదు, మరి పలచగా కూడా కాకుండా. పలచగా అయితే మళ్ళీ ఊడిపోతుంటాయి కాబట్టి ఇలా మీడియంగా ఉండేలా చూసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కర్రీని స్టఫ్ చేసుకుందామండి. దీన్ని ఫస్ట్ ఇలా మేక్ చేసుకోవాలి మనం సమోసాని. ఇది క్లియర్గా మీకు చూపిస్తున్నానండి. జస్ట్ ఇలా
ఫోల్డ్ చేసుకోవడమే. ఇటువైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇది కానీ సరిగ్గా ప్రెస్ చేయకపోతే కర్రీ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది మీకు కొంచెం ఇబ్బంది అయితే గట్టిగా ప్రెస్ చేయడం. అది మీరు కొంచెం పిండిలో కొంచెం లైట్గా వాటర్ కలుపుకొని మైదా పిండిలో అక్కడ ఒత్తుతూ దాన్ని కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సమోసాలు. తర్వాత ఇందులోకి కర్రీని స్టఫ్ చేసుకుందాము. చేసుకొని జస్ట్ ఇలా పైనుంచి మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకి సమోసా ఇంట్లోనే మనకి రెడీ అయిపోతుందండి. ఇలా మొత్తం అంతా కూడా ఇలా జస్ట్ ఇలా పైనంతా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. ఇలా మీరు కాలితో ఫోల్డ్ చేసుకుంటూ కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఇంకా కర్రీ బయటకు రాకుండా దీని ఫోల్డింగ్స్లో కొంచెం పర్ఫెక్ట్గా మనము ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకుంటే అన్నీ కూడా చాలా చక్కగా మనకి సమోసా ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఇందులోకి మనకి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన వెంటనే మనం దీంట్లో ఒక్కొక్కటిగా సమోసా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మరి ఎక్కువగా ఆయిల్ని ఎక్కువగా మరిగిపోకుండా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే దీన్ని వేసుకొని మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటే సమోసాలు చాలా పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అవుతాయండి ఇవి. ఇంతేనండి. ఇలా జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ హైలో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ దగ్గరుండి దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఈజీగా సమోసాలు మనకి ఇంట్లోనే రెడీ అయిపోతాయండి. ఇంతేనండి. ఇందులో ఉన్న వెజిటబుల్స్ కూడా మనకి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులోకి మనకు కావాలనుకుంటే చిల్లీ సాస్ కానీ టమాటా సాస్ కానీ వేసుకొని తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో చిల్లీ సాసు గ్రీన్ చట్నీ చేస్తున్నామండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సమోసాల్లో అవి టేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదండి. చాలా తక్కువ ఆయిల్తో కూడా మనం చేసుకున్న ప్రాసెస్లో పిండిని ఆ విధంగా గట్టిగా కలుపుకోవడం వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇంతేనండి. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.